మా అపార్ట్మెంట్లోనే షటిల్ కోర్ట్ ఉంటుంది. అక్కడ నాకు ఏం దొరికిందో చూడండి. ఇదేమాకో గుర్తుపట్టారా? దీన్ని బచ్చలాకు అంటారండి. ఇది ఎవరు వేసారంటే ఇక్కడ మా ఫ్రెండ్ అంటారనమాట. ఆవిడ ఫ్రెండ్ అంటే మా అమ్మ వయసు ఉంటుంది. సో ఆ లక్ష్మి ఆంటీ ఆ ఆంటీ వేశారు. సో ప్రతి వీక్ నేను ఇక్కడికి వచ్చి బచ్చలాకు తీసుకొని బచ్చలాకుతో పప్పు అయితే చేస్తాను. ఈ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంతైనా సరే కెమికల్స్ లేకుండా ఏమీ లేకుండా ఇంట్లోనే పండించుకునే ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ చాలా బాగుంటాయి కదా. మీకు ఒక టిప్ చెప్పమంటారా? మనం పప్పు వండుకునేటప్పుడు కందిపప్పుని ఒక 1/2 అవర్ నుంచి 40 మినిట్స్ వరకు నానబెట్టి ముందే పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దట్టు చాలా ఫాస్ట్గా కూడా ఉడికిపోతుంది. కుక్కర్తో కూడా పని లేదు. బట్ నాకు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి కుక్కర్లో వేసేసాను పప్పు అయితే. ఇక్కడ బెంగళూరులో దొరికే కందిపప్పుతో ఏంటోనండి, చింతపండు వేస్తే అస్సలు ఉడకదు. అందుకనే నేను మన ఆంధ్రా నుంచే తెప్పించుకుంటున్నాను కందిపప్పు అయితే. సో ఆ పప్పు అయితే మంచిగా ఉడికిపోతుంది. నేను ఆంటీ ఎప్పుడు ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఏం చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లక్ష్మి ఆంటీని చూపించమంటారా? ఇదిగోండి ఈవిడే. అంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.